సార్ వస్తాడని తెలిసింది. హ్మ్. మళ్ళా క్యాన్సిల్ అయిందని చెప్పారు వేరే వాళ్ళు. హ్మ్. సరే ఎందుకులే మనం పోలేము, ఆ సార్‌ని కలవలేము హ్మ్. అనుకుని గమ్మున ఉండిపోయినాం. మళ్ళా ఒక కాలొచ్చింది. కాలొచ్చాక అర్జెంట్‌గా మీరు ఇక్కడికి రావాలి ఫంక్షన్ కాడికంటే, హ్మ్. అప్పుడు ర్యాపిడ్ బుక్ చేసుకొని వెళ్ళా. ముందుగా అయితే మీరు ఈవెంట్‌కెళ్ళలేదు. హుహు. హ్మ్. ర్యాపిడ్ బుక్ చేసుకొని వెళ్ళాను. పోయి మొత్తం వచ్చుండారు వాళ్ళు. అట్టా కార్డ్ ఇచ్చారు. లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నా. అక్కడ సారు స్వామినాయుడు సార్ కూర్చోంటే ఆయన పక్కన కూర్చున్న పోయి. హ్మ్. ఆయనతో పరిచయం సార్ ఎలాగైనా సార్‌ని కల్పించండి. హ్మ్. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అని ఆయనకి చెప్పుకున్నా. హ్మ్. కలుద్దువులే తొందరలో అన్నాడు. హ్మ్. సరే ఇంకా మన సినిమా ఆడ వచ్చున్నారు సెలబ్రిటీలు మొత్తం వాళ్ళు. నాగార్జున అదే మన నాగబాబు సారు, హ్మ్. వరుణ్ తేజ్ గారు, ఆ తర్వాత చిరంజీవి సార్ వచ్చారు. కూర్చున్నారు. అంతా మన ఆ సినిమాలో నటించిన వాళ్ళంతా స్పీచ్ ఇస్తా ఉన్నారు. మీరు చిరంజీవి గారిని అసలు చూడడం కూడా ఇదే మొదటిసారా? ఆ! ఇదివరకు చూసున్నారా? ఇది వాడికి ఎప్పుడు చూడలే. సో ఎంటర్ అవ్వంగానే మీకు చిరంజీవి గారు కనిపించారు. ఆ! ఆడకొచ్చారు. జనాలంతా ఓ అని చిరంజీవి గారు మెగాస్టార్, మెగాస్టార్ అని అరుస్తున్నారు కదా! హ్మ్. ఆ అరుపుల్లో నేను కూడా అరుస్తా ఉండా. హ్మ్. అలా ఉన్నాడు ఆయన స్వామినాయుడు సారు. నేను ఇట్లా ఉండా. అంతే మాట్లాడుతా ఉండి, సరే ఈ సార్ వండుకొని ఈ ఫోన్ ఇటు చూస్తా ఉండి ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్ళాడు. హ్మ్. సరే వెళ్ళాడు. ఆయన ఏదో పోంటాడని నేను ఆ పాటికి సార్ ఇంకా ఆడ చెప్పేది వింటూ ఇలా ఆలోచిస్తూ ఉండా. సార్ వచ్చాడు. హ్మ్. సార్ వచ్చిన 10 నిమిషాలకి పొట్టిమామ గారు స్టేజ్ మీదకి రావాలి అన్నారు. ఓకే. అప్పుడు సార్ సాయి చూసి సార్ పిలుస్తున్నారు పోయొచ్చేదా అన్న. ఆ! పో 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 అన్నాడు. ఆయన సెట్ చేసి వచ్చారు మొత్తం. మరి ఏందో ఆ మాయ నాకు తెలీదు. ఆ! భగవంతుడు ఇచ్చాడు. ఆయన సందేశమో లేకపోతే ఆయన సందేశం పంపించాడో తెలీదు. ఆ! సరిపోయా. పోయి అలా కొంచెం దాలి ఎక్కాను. ఎక్కి ఇంకా పతికేళ్ళని అందరినీ మీడియా వాళ్ళని నా సపోర్ట్ కళాకారుల్ని అందరినీ అభినందించాను. మా సార్ పేరు ఎత్తేనే లోపల అభిమానము, అది అనురాగము, హ్మ్. ఆప్యాయత, ఆనందము ఒక ఏడుపు రూపంలో పొంగింది. చిరంజీవి గారు అన్నారు ఏడ్చేశారు. హ్మ్. ఆ! అక్కడి నుంచి పొంగి నాకు ఎక్కడలేని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నా అభిమానం అలా ఏడుపు రూపంలో వచ్చి ఆయన కాళ్ళ ముందర వెళ్ళిపోయింది. హ్మ్. మాట్లాడడం కూడా ఆపేసినట్టున్నారు స్టేజ్ మీద. ఆపేశాను. మైక్ ఇచ్చేశారు. హ్మ్. నా జీవితం ధన్యమని హ్మ్. వీళ్ళకి నాకు చాలు సార్ ఇది నా జీవితం ధన్యం అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయి హ్మ్. ఆయన నీ సాంగ్స్ నేను చూస్తూ ఉంటాను హ్మ్. అని చెప్పి లేపి కూర్చొని పెట్టి హ్మ్. చాలా హ్యాపీనా అన్నాడు. ఆ! అక్కడ కూడా ఏం చెప్పాలని కూడా చెప్పలేకపోయినా హ్మ్. ఆ ఆనందంతో అట్నే ఉండిపోయినా. అన్నారా మీ సాంగ్స్ చూస్తాను నేనని చెప్పారు. చెప్పారు. ఎలా అనిపించింది ఆ క్షణాన? అసలు ఇన్ని రోజులు చూస్తూనే ఉన్నారు. నేను కూడా ఏందంటే ప్రతి ఒక్కరిని కూడా అభిమానులకి ప్రబోధించాను. అభిమానులన్నా చెప్పండి సార్‌కి హ్మ్. నన్ను పిలవమని. హ్మ్. అంటే నేను ప్రతి సాంగ్ చేసినప్పుడు ఒక ఆహ్, స్పీచ్ ఇస్తాను. ఈ సాంగ్ చూసి మా చిరంజీవి సార్ నన్ను పిలవాలి. అవును. సో, ఒక సాంగ్ చేసి మీరు స్పీచ్ ఇవ్వడం కాదు. అసలు మొత్తం మీ ఛానెల్‌లో కూడా మొత్తం ఆ ఛానెల్‌కి సంబంధించిన దాంట్లో బ్యానర్‌లు రాసున్నారు. ఉన్నది. అసలు ఈ ఛానెల్ పెట్టిందే మా పొట్టి మామ చిరంజీవి గారిని కలవడానికి. ఈ ఛానెల్ ఉద్దేశ్యమే అదే అని కూడా చెప్పి అదే. 5 ఏళ్ల క్రితం నుంచి అది అలాగే ఉంది ఆ ఆ! ఛానెల్‌లో. చూసాను నేను. అదే విధంగా ఆ! ఉంది. ప్రతి సాంగ్‌లో చెప్పుకుంటూ ఏదో చెప్తారని అందరికీ ప్రబోధన చేశాను. హ్మ్. కానీ రెస్పాన్స్ ఎక్కడ కనిపియలే. కానీ అది ఎంత దూరం ఆయన చూస్తున్నారు మనకేం తెలుసు? హ్మ్. ఎన్ని సంవత్సరాల నుంచి చిరంజీవి గారిని చూడాలి, కలవాలని ఆరాటపడుతున్నారు? నాకు నేను ఏడో తరగతిలో ఈ కళ మీద ఈ సినిమాలో చేరాలి, వాళ్ళే మనుగడ చేయొచ్చు అని ఒక భావన కలిగింది. హ్మ్. అప్పుడు చదువు వదిలినాను. రైటర్‌గా మారినాను. హ్మ్. కథలు రాయడము ఈ విధంగా ఎంటర్ అయినా. రాసుకుంటా ఈ చెన్నైకి పోవడము. చెన్నై నుంచి రావడం మా తల్లిదండ్రులు చిన్నప్పుడే ఏడో తరగతిలో అమ్మ చనిపోయింది. 10వ తరగతిలో నాన్న చనిపోయినారు. ఆ! ఒంటరి జీవితం. హ్మ్. ఎవరు నాన్న పిలిచేవాళ్ళు వాళ్ళు లేరు. బంధువులు లేరా? బంధువులు ఉండొచ్చు. ఎంతవరకు బంధువులు? దగ్గరికి తీయలా. ఎంతవరకు బంధువులు? ఉన్న ఆస్తులన్నీ పోయినాయి. హ్మ్. నేను ఉన్న ఆస్తి 4 ఎకరాలు అమ్మి చెన్నైకెళ్ళాను. తెలుసు. అవును. అదంతా తిరిగాను. హ్మ్. పరిస్థితి ఎలా బతకాలి? ఎలా చేయాలి? అప్పుడు చిన్నప్పుడు భజనలు అవి చేసేటప్పుడు ఆ కోలాటాలు పోయి ఆడుకుంటూ, పాడుతుంటే అప్పుడు ఆ భజనలు నేర్చుకున్నా నేను. హ్మ్.
ఆ తర్వాత ఎక్కడ డప్పు కొట్టినా అక్కడ పోయి ఆడుకోవడం, ఇలా ఆడతా పడతా ఉండి ఆ జీవితం తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఆ విధంగా జరిగింది. మా స్కూల్లో ఫంక్షన్లు పెట్టినప్పుడు పెద్ద ఎన్టీఆర్ సార్వి ఉమ్, ఆ సాంగులు పెట్టి అది మ్, మల్లె పూలు గొల్లు అని ఆ సాంగు అవును. నాగేశ్వరరావు సార్వి పెద్ద ఎన్టీఆర్ ఇది తెల్ల జీర కళ్ళు కటుక ఆ సాంగు ఇవన్నీ ఏమి 9వ తరగతిలో అక్కడ ఒక ఫంక్షన్ చేస్తే వేసాం. ఉమ్, అప్పటి నుంచి అది ఆ రూపంలో సోమన బాబు సార్వి, కృష్ణ సార్వి, ఈ కృష్ణరాజు సార్ వీళ్ళ వేసుకుంటూ అప్పుడు కాలం గడుపుతా వచ్చేది. సో ఇక్కడ ఎక్కడా కూడా మీరు డ్యాన్స్ ప్రత్యేకించి నేర్చుకుంది ఎక్కడ లేదు, నేర్చుకునేది లేదు. ఆటోమేటిక్గా అభ్యసింది డ్యాన్స్. అది ఆ. ఈ సినిమాలు చూస్తాను. ఆ, వచ్చినప్పుడు పలా సాంగ్ మనకు బాగా ఇష్టం అంటే దాన్ని తీసుకుంటాం. అది నిజంగా దేవుడిచ్చిన వరమే అనుకోవచ్చు. అవును సార్. ఉమ్, తీసుకోవడం చేస్తూ ఉంటే ఇప్పుడు న్యాయం కావాలి దాంట్లో నా పేరు ఈరోజే ఆదివారము ఎంతైనా పడుసువారం అని మన చిరంజీవి సారు రాధికా మేడం పోతుంటే ఈయన పాడతారు ఐ లవ్ 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 యూ భారతి అటు వస్తూ ఉంటారు. ఆ సాంగులు ఆ మేనరిజము ఆ అడుగుల చప్పులు ఈ చూస్తూ ఉంటే ఏదో బాగుంది సార్ బాగా వేస్తున్నాడు ఉమ్, అని అక్కడి నుంచి మొదలైంది అభిమానం మొదలయ్యి ఆ స్టెప్పులు పట్టుకుంటూ అక్కడక్కడ వేసుకుంటూ పసివాళ్ళ ప్రాణం వచ్చినప్పుడు విజృంభించేసింది. ఆ సాంగ్స్ బ్రేక్ డ్యాన్స్లు అనేవి మొత్తం ఆ 6 సాంగ్స్కి ప్రిపేర్ అయిపోయినాయి. అప్పటిదాకా చూడండి స్టెప్పులు అయ్యి. అప్పటి నుంచి అభిమానం అలాగా ఉండిపోయింది లోపల. ఇన్ని సంవత్సరాల నుంచి ఇష్టం కదా, ఇన్ని సంవత్సరాల ప్రేమ కదా. నిన్న ఈవెంట్లోకి అలా కాలు పెట్టంగానే ఫస్ట్ టైం చిరంజీవి గారి మొహం అట్లా దూరం నుంచి చూసినప్పుడు మీ మైండ్లో అసలు ఏం తిరిగింది? నా మైండ్లో దడ పుట్టింది. దడ నుంచి భయం, భయం నుంచి ఆనందం, ఆనందం నుంచి అభిమానం. ఎన్ని ఒక్కసారి నా ముఖ కవలికలో తొంగి చూస్తున్నాయి. నిజమేనా ఇది అనిపించింది? ఆ క్షణం చెప్పుకోలేని మధురానుభూతులు నాలో పరవళ్ళతో ఒక రైలులో బరిగిస్తున్నాయి. ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కానో నిండుగా కళ్ళారా చూసినానో ఆడ నుంచి ఏడుపులు పొంగి ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు పక్కగా చూసుకుంటాను. మా చిరంజీవి సార్ అని చూశాను చూడు అయిపోయింది. నాకు బాగా గుర్తు, ఒకసారి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు. అవును. ఆ గ్యాప్లో నాగబాబు గారిని కూడా కలిశారు మీరు. అది ఎక్కడ కలిశానంటే అన్నపూర్ణ స్టూడియోలో కలిశాను. అన్నపూర్ణ స్టూడియోలో జిఎంఆర్ సార్ అని ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన తీసుకుపోయి సార్ని కల్పించాడు. చమక్ చంద్ర సార్ ద్వారా నాగేంద్రబాబు సార్ని కలిశాను. పోయి కలిసి సార్ నమస్తే సార్, నమస్తే సార్ ఇతను ఊరు చూసి ఈ సాంగ్లు నేను చూస్తుంటాను బాగా వేస్తూ ఉంటాడు సార్ని కావాలి సార్ అంటే కలుద్దులే అన్నాడు. అది 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి కూడా పిలుపు రాలేదు. ఈ మధ్యలో ఎన్ని ప్రయత్నాలు చేశారు చిరంజీవి గారిని కలవాలని? ప్రయత్నం ఏమున్నది, మేము ఏమి చేయగలుగుతాం ప్రయత్నం. ఈ సాంగుల ద్వారానే మా ప్రయత్నం. తెలిసిన వాళ్ళందరిని అడిగారు. ఈ సాంగుల ద్వారానే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎంతకాలమైనా చేసుకుంటూ ఉన్నాం, పాడుతూ ఉన్నాము, అభిమానం పెరుగుతూ ఉన్నది. ఆయన సాంగులు ఒక్కొక్కటి వచ్చేటివి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న వాళ్ళు తెరివేరయ్య సినిమా వచ్చింది, బాస్ పార్టీ. ఆ సినిమా రిలీజ్ కాకముందే నేను చేసేసారు. అవును. దానికి వారాలు మిలియన్కి వెళ్ళింది. మీసాల పిల్ల కూడా చేశారు కదా. రిలీజ్ కాకముందే మీసాల పిల్ల చేశారు. అవును. ఆ విధంగా సారి ఒక్కొక్కటి వస్తూ ఉంటే దాని మీద క్రేజ్ పెట్టుకుని చేయడం ఒక అనుమతి అయిపోయింది. నాలో అంత ఉత్సాహం, అభిమానం ఏది చేసి ముందు సారది మా సార్ చేసిన తర్వాత ఏదైనా చేస్తానని మీ సారు అనేది నేను నా అభిమానం అలా చుట్టుకునేసింది. కామెంట్లో కొంత మీ సార్ మనందరు సార్ అని చెప్పండి అని కామెంట్లో గడిపెట్టారు. కానీ అది అభిమానం అలా రాదు, అది నా చిరంజీవిగానే అనిపిస్తుంది. అలా వచ్చింది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో సినిమా మీద ఇష్టము, చిరంజీవి గారి మీద ఇష్టము అంతా బాగానే ఉంది. సరే ఇంత దూరం వచ్చారు, కానీ దీనికోసం జీవితంలో చాలా కోల్పోయి ఉంటారు కదా. అవును, చాలా కోల్పోయినా. ఎన్ని ఇబ్బందులు పడ్డారు? అదే ఇప్పుడు అమ్మ నాన్న కోల్పోయిన తర్వాత ఎలా చేయాలి, మన జీవితం ఎలా. 15 సంవత్సరాలు నాకు అప్పుడు 10th చదువుకుండా కోల్పోయిన తర్వాత మా ఊరే నన్ను బాగా సాక్కున్నది. ఎందుకంటే రోజు ఒక ఇంటికాడ
రోజు ఒక ఇంట్లో ఒక భోజనం. ఇంట్లో భోజనం చేసుకునేది. ఇల్లు కూడా లేదా? ఇల్లు కూడా కూలిపోయింది. కానీ నేను కట్టుకోలేను కదా, పసితనం. ఉమ్. ఇప్పుడైతే కట్టుకోగలుగుతా, అప్పుడు కట్టుకోలేని పరిస్థితి. ఆ భోజనం చేసుకుని భోజనం సరే దొరకకపోతే మనం ఎలా ఒక్కొక్క రోజు తినేవాడిని, ఒక్కొక్క రోజు పస్తుండేవాడిని. ఇప్పుడు రోజు ఎవరు పెడతారండి? ఉమ్. ఆ విధంగా నన్ను మాత్రం మా ఊరు బాగా చూసుకున్నది కూడా. 100 తప్పులున్నా తను ఒడిలో పెట్టుకుని దాచుకున్నది. ఏ ఊరు? ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు కదా. ఏ ఊరు? నాది వచ్చి ఎంగళగిరి దగ్గర భీమవరం. ఉమ్. మా ఇంటి పేరు భీమవరం, మా ఊరి పేరు భీమవరం, నా పేరు రవీంద్ర కుమార్. ఊరే పెంచింది. ఊరే పెంచింది. ఉమ్. ఆ తర్వాత ఎంగళగిరిలోకి వెళ్ళడం, బారులో చేరాను. ఉమ్. మనం బతుకు జీవనం కావాలి. ఉమ్. సర్వర్గా చేశారా బార్లో? సర్వర్గా చేశాను. ఎన్ని సంవత్సరాలు? 90 రూపాయలకు చేరిన. బా, ఎన్నేళ్ళు చేశారు? నేను ఒక 4 ఇయర్స్. 4 ఇయర్స్ చేశాను. ఉమ్. చేసి అక్కడి నుంచి ఇలా కాదు, అక్కడ కూడా ఏం చేసేది నేను ఈ కథలు రాసుకునేది. ఉమ్. వాళ్ళు ఇల్లు వస్తుందా, ఏదైనా ఉంటే చెప్పండి సార్ మీకు తెలిసిన వాళ్ళు అంటే. అట్లా మన మల్లెమల్ల సారు ఎంఎస్ రెడ్డి, ఉమ్. ఆయన కొడుకు పెళ్ళికి వెళ్ళా. ఆయన వస్తూ ఉండదు, నమస్తే సార్, సార్ కథలు సార్ అని ఒక బుక్ ఎత్తిపోయింది. ఉమ్. రోడ్డు ఏం కథలు రా, హైదరాబాద్కి వచ్చి కలువు అన్నాడు. హైదరాబాద్ రాలేకపోయినప్పుడు ఆ విధంగా అది కాలం అయ్యి. సో జీవితం అంతా కష్టపడుతూ ఒకవైపు మాత్రం సినిమాని ప్రేమిస్తూనే వచ్చారు. అయితే ఇక్కడ నాకు అర్థం కాంది, అమ్మ నాన్న లేరు, పస్తులు ఉంటున్నారు, జీవితం హోటల్లో సర్వర్గా చేస్తున్నారు. ఇంత కష్టంలో 1981లో 4 ఎకరాల పొలం అమ్ముకొని చెన్నై వెళ్ళి ఆస్తి బాగొట్టుకొని ఏం సాధించారు అక్కడికి వెళ్ళి? అక్కడికి వెళ్ళి ఏం సాధించలా. మనకు తెలుగు లేదు కదా, తమిళం కదా, మనం ఏం చేయలేమాడ. చూసినా తిరిగినా ఏం పనులు చేశారు అక్కడ? అక్కడ ఏం పనులు చేయలే నేను. ఇక్కడ పొలం అమ్ముకోవడం 4 రోజులు ఉండాడ. ఈ డబ్బులు తీసుకునేది అట్టా తిరుగుతుంది. అప్పుడు ఒక అబ్బాయి కలిశాడు, ఉన్న డబ్బుల వరకు ఉన్నాడు కూడా. మళ్ళీ డబ్బులు అయిపోయినాక అది లేడు. సరే వచ్చేసి అక్కడి నుంచి ఒకే ఛార్జీ ఉండింది. ఛార్జీ వచ్చి నాయుడుపేట దిగి, నాయుడుపేట నుంచి నడిచి అడవులు అంటే స్ట్రైట్ రూట్ పెట్టుకుని మా ఊరు అక్కడ అని నేరుగా పోయి సాయంత్రానికి ఇల్లు చేరిన. నడిచే. ఎంత కమ్మారు 4 ఎకరాలు మీరు? అప్పుడు ఎంత అండి? 1500. 1500కి ఒక్క ఎకరం 1500. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఎకరా వచ్చి 20 లక్షలు. మా పక్క ఇంచుమించు ₹1 కోటి ఆస్తి ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకెలా కాదని నాటకాలు రాశా. నాటకాలు, సాంఘిక నాటకాలు. మన ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి, హీరో ఉంటున్నారు, ఇళ్ళను ఉంటున్నారు, హీరోయిన్ ఉంటున్నది, సైడ్ హీరోలు ఉంటున్నారు, ఫైట్లు, డ్యాన్సులు అన్నీ మొత్తం ఎటు ఉంటాయి. అలాగే దీంట్లో నేను ఒకే టేజీ మీద ఒక సినిమా చూపిస్తాను. ఆ విధంగా కథలు రాసుకొని 18 మంది మన యాక్టర్లు సెట్ చేసుకొని, ఒంగోలు నుంచి సెట్టింగ్స్ అమ్మాయిలను సెట్ చేసుకుని హీరో హీరోయిన్లు డాన్సర్లు అట్టా ఒక నాటకం. ఎన్ని నాటకాలు చేశారు మొత్తం? 60 నాటకాలు చేశాను. 60 నాటకాలకి డైరెక్టర్గా, రచయితగా, డ్యాన్స్ మాస్టర్గా నేను చేశాను. ఆ తర్వాత మ్యారేజ్. ఏదన్నా ఒక పద్యం అందుకోండి. పద్యాలు కాదు, డైలాగ్స్ ఏదో డైలాగ్స్ నేను రాసినట్టు. రే బాలప్ప, పీడికిడి నల్ల ముందుతో రంగుదారాలతో బాంబులు చుట్టుకొని బతకాల్సింది పోయి నా తల తీయడానికి ప్లాన్ చేస్తావా? రే టైగర్ రాయుడు, నల్ల చెక్కలతో నల్ల బెల్లంతో సారా కాల్చుకుని బతకాల్సింది పోయి నన్ను చంపడానికి వస్తావా? రే వీరభద్రారెడ్డి, మీ వంశానికి మా వంశానికి తరతరాల నుండి పగ ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. కానీ కాలం దీని కాలగర్భంలో కలిసిపోయింది మీ వాళ్ళేరా. అది ఏ ఫ్యాషన్ సినిమా లాగా ఉంది ఇది. అది రాయలసీమలో సమరసింహాలు నాటకం. రాయలసీమలో వేసేవాళ్ళ ఆ టైటిల్ రాయలసీమలో సమరసింహాలు అని టైటిల్ పెట్టుకొని వేసాను. అదే కాకుండా సమరసింహనాయుడు అదొకటి చేశా. రాయలసీమలో రుద్రమనాయుడు చేశా. రాయలసీమలో రక్తపాతం చేశా. మళ్ళీ వస్తుంది మా ఊళ్ళు సమరసింహాలని ఒక మా ఊళ్ళు, ఇది మాఫియా. అండ్ మీరు చిరంజీవి గారి డ్యాన్స్ అద్భుతంగా చేయడమే కాకుండా రామారావు గారి డైలాగులు కూడా అద్భుతంగా చెప్తారని చెప్పి తెలిసింది. రామారావు గారిది ఒక డైలాగ్ చెప్పండి, ఎన్టీఆర్ గారిది. ఇన్స్పెక్టర్ జగన్, రవికుమార్ని అరెస్ట్ చేయండి. ఎందుకు? నీ చేతులకు బేడీలేయమంటున్నాను. ఎందుకని?
మేజర్ గోపాలం గారి ఇంట్లో 50,000 రూపాయలు అపహరించిన నేరానికి. ఆ నేరానికి రాముని అరెస్ట్ చేశారుగా, అది నిన్ను నమ్మించడానికి. నన్ను నమ్మించినందుకు సారీ చెప్పుకున్నారుగా. మళ్ళీ ఈ డ్రామా కరెక్ట్. ఇది డ్రామా అయ్యే రవికుమార్. తిరిగిగా ఒక నోట్ల కట్టుతో ఈ నేరాన్ని రాముపై రుద్దావని నేను ఆనాడే ఊహించాను. నీ పథకం ఫలించిందని, నిన్ను ఎవరు అనుమానించడం లేదని నువ్వు విచ్చలవిడిగా తిరిగినప్పుడు నీ నేరాన్ని బయట పెట్టాలని నేను ఆనాడు వచ్చాను. అదిగో అప్పిచ్చిన రచ్చబండి అచ్చయ్య చెట్టులా వచ్చిన మనిషి ఇన్స్పెక్టర్ జగన్. అతనితో వచ్చిన వాళ్ళు మా మనుషులు ఎంతో అద్భుతంగా నటించారు. నువ్వు నమ్మావు. నువ్వు రిసీవర్ దగ్గరికి వెళ్ళి ఎవరో స్నేహితుని అప్పడిగినట్లు నటించి నువ్విచ్చిన 50,000 రూపాయలు ఇంట్లో పోయిన 50,000 రూపాయలు నోట్ల లెక్కలు 2 ఠేలాయి. అందుకే ఇప్పుడు ఫోన్ వచ్చింది. అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాను. అవును, నాన్నగా నవ్వు. ఇంతకాలం నాన్నగా నవ్వుతూ నా వెనక ఎన్ని పొట్టు పుడతావు. ఇది మాత్రం